హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆది జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావుగా ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో ఈ విధంగా పొడవు భాగంకి మనం మార్క్ చేసుకోవాలి. ముందుగా అది కూడా మనకి అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా వచ్చే విధంగా ఈ విధంగా వేసుకోవాలి. ఇది కూడా డబుల్ ఫోల్డింగ్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం రెండు ఖర్చు భాగాల్ని లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు రెండు ఖర్చు భాగాల్ని మధ్య ఫోల్డ్ చేసి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు భాగం కోసం నేను కింద మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు భాగం కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. మనకి క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ తీస్తున్నాను. ముందుగా మనకి పొడవు భాగానికి బెల్ట్ భాగానికి మనం వేరే క్లాత్ని తీసుకోవాలి. బెల్ట్ భాగం కోసం మనకి నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉండడం కోసం బెల్ట్ భాగం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుంది ఇక్కడ నుంచి లూజ్ తీస్తున్నాను. ఇప్పుడు వెనక భాగం డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం డీప్ ఎంత అవుతుందో బార్డర్ దగ్గర నుంచి డీప్ భాగానికి కరెక్ట్గా పొడవు భాగం ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మనం పైకి మార్క్ చేసుకోవాలి ఖర్చు భాగం కోసం. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం కరెక్ట్గా షోల్డర్ దగ్గర లూజ్ ఎంత అవుతుందో ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి షోల్డర్ దగ్గర జారిపోకుండా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది మెడ భాగం అనేది. ఇప్పుడు కరెక్ట్గా ఎంత అవుతుందో లూజు అక్కడ వరకు ఒక మార్క్ చేస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్కి. ఖర్చు భాగం కోసం మనం పాయింట్స్ ఎక్స్ట్రా ఈ విధంగా బయటకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఖర్చు భాగంతో పొడవు ఎంత అవుతుందో ఇప్పుడు పొడవు భాగానికి తీసుకోవాలి బ్లౌజు. ఈ విధంగా మన మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పొడవు భాగం ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజు ఖర్చు భాగంతో ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ దగ్గర మార్క్ చేసిన తర్వాత మనం చంక భాగానికి లూజ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా మనం చంక భాగానికి మనం కింద బార్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ విధంగా చూసుకొని మనం క్లాత్ ఎంత అవుతుందో పొడవు ఉందో ఆ పొడవు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి లూజ్ కోసం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం కిందకి స్ట్రైట్ తీసుకోవాలి. డీప్ భాగానికి ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర చంక భాగానికి పొడవు భాగానికి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి లూజ్ని బట్టి మార్క్ చేస్తున్నాను. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అంటే 2 ఇంచెస్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చంక భాగం దగ్గర మనం ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా ఈ కార్నర్లో మనం మార్క్ చేసుకోవాలి పైకి. ఇప్పుడు షోల్డర్ నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మరీ లోతు భాగం ఎక్కువ తీసుకోకూడదు. లోతు ఎక్కువ తీయడం వల్ల మనకి చంక భాగం హ్యాండ్స్ అనేవి మనకి చంక భాగానికి వచ్చేస్తుంది కాబట్టి చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి సరిపోతుందో లేదో మనకి ఒకసారి వెనక భాగంతోనే ఒకసారి మెజర్మెంట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మనకి సరిపోతుంది అనుకున్నప్పుడే మనం కొంచెం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మెడ భాగం దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి రౌండ్ నెక్ కావాల్సిన వాళ్ళకి ఈ విధంగా రౌండ్ సరిపోతుంది. లేదా మనం మోడల్ కట్ చేసుకున్న వాళ్ళు మోడల్ కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మనకి ఏది నచ్చినట్లయితే అదే ఆ మోడల్ మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు రౌండే కట్ చేస్తున్నాను. ఇప్పుడు
ఇప్పుడు మనం బెల్ట్ భాగం జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి జాయిన్ చేయడం తెలియడం కోసం. ఇప్పుడు డాట్స్ వేయడం చూపిస్తుందండి వెనక భాగానికి. ఈ షోల్డర్ నుంచి ఈ విధంగా మధ్యలోకి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసినట్లయితే కింద మధ్యలోనికి మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ మిడిల్లో మనం మార్క్ చేసుకోవాలి డాట్స్ కోసం. మనకి బ్లౌజ్ డాట్స్ ఎంతైతే పొడవు ఉన్నాయో చూసుకొని మనం మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా పొడవు చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా మనం ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనకి ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. నడుము భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం ఇదే విధంగా క్రాస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఉక్సురు భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్ని. మనం షోల్డర్ మధ్య భాగానికి ఈ మిడిల్లోకి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఇది ఎంత అవుతుందో సాగకుండా కింద డాట్కి ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు మనం దీని చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనం పైకే మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ మనకి మెడ భాగం పెద్ద అయిపోతుంది కాబట్టి డీప్ అనేది మనకి చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర కూడా ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను, చంక భాగంలో కూడా ఒక మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చూసుకొని మనం పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు భాగం రౌండ్ చేసుకుంటూ ఈ విధంగా మనం రౌండ్ చేసుకోవాలి. ఒకసారి మెడ భాగం సరిపోతుంది లేదో ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. మనకి కరెక్ట్గా సరిపోయినట్లయితే మనకి పైకి కొంచెం ఖర్చు భాగం కోసం మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్ కాబట్టి పైకి మనం మార్క్ చేసుకోవాలి. కొంచెం పైకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి కొంచెం మన కటింగ్ కోసం. ఇప్పుడు ఓపెన్ సైడ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ నుంచి మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం కింద డాట్కి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మధ్యలోకి ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి ఎంతైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి కొంచెం పైకే మార్క్ చేస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్ కోసం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోతు భాగం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది, కొంచెం లావుగా ఉండే వాళ్ళు మాత్రం కొంచెం కింద నుంచి మార్క్ చేసుకోవాలి. నడుము భాగం వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. మనం 4 డాట్ వేసే వాళ్ళు ఎప్పుడు కూడా కింద నుంచే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కింద నుంచే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ చుట్టూ కూడా మనం కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజ్ అయినా బ్లౌజ్ మాత్రం ఇదే విధంగా మనం కట్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఈ వీడియో ఫస్ట్ చూస్తున్నట్లయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఈ విధంగా పైనుంచి కట్ చేస్తున్నాను ఈ విధంగా. లేదా మనకి మెడభాగం అనేది పెద్ద అయిపోతుంది, చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మెడభాగం దగ్గర ఇప్పుడు మనం చంక భాగానికి లోతు భాగం తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మనకి ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మన స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా మనం పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. మనకి చంక భాగంలో ఎక్కువ ముడతలు ఉంటాయి కదండి, అవి రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మనం లోతు భాగం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా
మరీ లోతు భాగం ఎక్కువ తీయకూడదు. ఎక్కువ తీసినట్లయితే మన హ్యాండ్ అనేది మనకి చంక భాగానికి వచ్చేస్తుంది కాబట్టి లోతు భాగం తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి డాట్స్ వేయడం చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఉక్సుల భాగంతోనే తీసుకోవాల్సి ఉంటుంది మధ్య భాగానికి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి ఒక పాయింట్ ఎక్స్ట్రా వదిలే మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి డాట్ పొడవు ఎంత అయితే ఉందో చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా డాట్స్ ఎప్పుడు కూడా మనం సన్నగానే తీసుకోవాలి, లేదా మన బ్లౌజ్ దారితో ఎంత అయితే ఉందో చూసుకొని మనం మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుతున్నాను. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనకి లోతు భాగం తీసిన దగ్గరికి మనం మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనం పొడవు భాగాన్ని చూసుకోవాలి. ఈ విధంగా మనకి ఖర్చు భాగంతో ఎంతైతే పొడవు ఉందో ఈ విధంగా చూసుకొని మనం కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనం కరెక్ట్గా ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత అవుతుందో అంతే గ్యాప్ వదులుకొని మనం చంక భాగానికి మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది డాట్కి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నుంచి మనం 4th డాట్ వేసుకోవాలి. ఈ విధంగా ఈ రెండింటి మధ్యలోనికి ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2 చొప్పున 4 తీసుకోవచ్చు, లేదా 3 చొప్పున 6 కూడా తీసుకోవచ్చు. స్టిఫ్గా ఉంటుంది. అదే మనకి క్లాత్ తక్కువైనట్లయితే మనకి ఏం చేయాలనేది చూపిస్తున్నానండి. నేను 2 తీస్తున్నాను. 2 వైపులా 2 తీసుకొని వెనక భాగానికి వేరే కలర్నైనా మనం అటాచ్ చేసుకోవచ్చు. 2 సమానంగా ఉండేలా చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో మెజర్మెంట్ తీస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ కింద ఖర్చు భాగానికి కూడా మనకి ఒక పాయింట్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు నడుము భాగానికి లూజ్ చూసి లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి లోతు భాగం తీసుకుంటూ నడుము భాగానికి కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ ముక్కలు 2 తీసుకోవాలి. అది కూడా మనకి స్ట్రైట్గా ఉండే భాగాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వెనక భాగానికి మెడ భాగం దగ్గర తీసిన దగ్గర మనకు సరిపోతుంది వెడల్పు అనేది. ఈ విధంగా స్ట్రైట్గా ఉండేదాన్ని 2 ముక్కలు తీసుకోవాలి. ఉక్సుల భాగానికి ఒకటి, తాళ్ళ భాగానికి ఒకటి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ సైడ్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కింద క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ని మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ని. మనకి ప్లెయిన్ బ్లౌజ్కి అయితే ఎప్పుడు కూడా మనకి కింద ఒక 1.5 ఇంచ్ వదిలిపెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. లోపల హెమ్మింగ్ వర్క్ కోసం మిషన్ లైన్ కోసం మనం ఒక 1.5 ఇంచ్ వదులుకొని మనం మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి పెట్టుకొని మార్క్ చేసుకోవచ్చు, లేదా మనకి ఒక పాయింట్స్ ఎక్స్ట్రా అయితే మనకి పైకి సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి కిందకు ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేస్తున్నాను, అంటే పావు ఇంచ్ ఎక్స్ట్రా. మనకు లూజ్ స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ నుంచి 1 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. పైన ఖర్చు భాగం దగ్గర నుంచి
1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు భాగం తీసుకుంటూ మనం చంక భాగాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మధ్యలో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్ చేసే దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. అంటే రైట్ సైడ్స్ 2 కూడా ఎదురుబదురుగా వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. ఇప్పుడు మనం ఒకదానిపై వేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది లోతు భాగానికి. అది కూడా 2 పర్ల మీదే తీసుకోవాలి, 4 పర్ల మీద తీసుకోకూడదు. అది కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా మనం లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. మాకు 1 ఇంచ్ వరకు లోతు తీయలేదు కాబట్టి ఆ 1 ఇంచ్ దగ్గర నుంచే మనం లోతు భాగం ఈ విధంగా తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి పైన తీసినట్లే మనం లోతు భాగాన్ని హ్యాండ్స్కి కూడా తీసినట్లయితే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి ప్లెయిన్ తెలియదు కాబట్టి రైట్ రాంగ్ ముందే మనం మార్క్ చేసుకోవాలి. వెనక భాగానికి ముందు భాగానికి కూడా ఈ విధంగా. ఇప్పుడు ఈ లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఇది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి బ్యాక్ పార్ట్ నడుము భాగానికి మనం ముక్కు తీసుకోవాలి. స్ట్రైట్గా ఉండే బెల్ట్ భాగాన్ని ఈ విధంగా క్రాస్ కట్ చేసిన తర్వాత బెల్ట్ భాగాన్ని ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా బెల్ట్ భాగానికి వెడల్పు చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం కోసం మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడ భాగానికి ముక్కలు ఎప్పుడు కూడా మనకి రౌండ్ నెక్ అయితే మనకి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మెడ భాగం కోసం మనం క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.